హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు. అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల నియోజకవర్గంలో నేతన్నలు మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వండి, మా బతుకును కాపాడండి, మళ్ళీ ఆత్మహత్యలు మళ్ళీ స్టార్ట్ అయినాయని చెప్పి వచ్చి కేసీఆర్ గారికి ఆ ప్రెస్ మీట్ ముందే మొరబెట్టుకున్నారు. దాన్ని వారి ఆవేదనను గమనించిన తర్వాత, వారి బాధను చూసిన తర్వాత 8-9 సంవత్సరాలు ఆత్మహత్యలు లేకుండా బ్రహ్మాండంగా ఏ నేతన్నలనైతే కాపాడుకున్నామో ఆ నేతన్నల కుటుంబాలలో మళ్ళీ ఈ రకమైన నైరాశ్యం, ఈ రకమైన నిస్పృహ చూసిన తర్వాత కేసీఆర్ గారు బాధలో, భావోద్వేగంతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? నిరోధులు పాపడాలు అమ్ముకోండి అని ఒక దుర్మార్గుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నేతన్నల్ని. ఇది గుండెలంటూ ఒక పరుషంగా ఒక మాట మాట్లాడారు. అంటే ఇన్ని మాటలు, ఈ ఒక్క మాట మాట్లాడితేనేమో ఇవాళ కేసీఆర్ గారి గొంతు నొక్కి 4 కోట్ల ప్రజల తరపున, రాష్ట్రంలోని నేతన్నల తరపున, రైతన్నల తరపున మాట్లాడిన ఆయననేమో వెంటనే 48 గంటల నిషేధం. అదే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. మేము చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల, లాగులో తొండలు వదిలాల, ఇంకా ఉన్నాయి చాలా. ప్లే చేయండి, వర్షం చేయండి. నీ ముట్టి మీద ప్రాయముడు పీకడ మొదలు పెట్టే బిడ్డ, నేను టీవీ లైన్లో కూర్చొని 4 గంటలు కూర్చున్నాను. సిగ్గులు అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు మీ ఊర్లో 50 కోదండ వేసి కొట్టండి, లాస్ట్ తొండలు ఇరవడి కోర్ల పక్కన పంట పెట్టి తొక్కుతో కేసీఆర్ పాపంలో ఊరేసుకొని చచ్చినా నీ అయ్యా బోధ పడ్డాడు. బొక్కలు ఎదిరా ఇయ్యాలకి నడవలేకపోతుంది. మరి ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో ఇవి చాలా చక్కటి సుభాషితల్లా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడవు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటల బ్యాన్. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను, మీరు బడాబాయ్ చోటాబాయ్ కనుసన్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. 27 కంప్లైంట్స్ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ తరఫున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. పట్నం సునీతా మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా యాక్షన్ లేదు. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడినారో దాని మీద మందలింపు, సెన్షన్, ఒక్కదాని మీద మాత్రం మందలింపు తప్ప ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ, వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ, ఇంకోటి కానీ కాదు. ఇవాళ వాస్తవం ఏంటంటే
కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి ఇవాళ రాష్ట్ర